పర్సనల్ చైల్డ్హుడ్ అన్నది బ్యాడ్ చైల్డ్హుడ్ అండ్ బ్యాడ్ పర్సనల్ లైఫ్ అని విన్నాను. ఏంటది? నేను నేను పుట్టినప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి మా పేరెంట్స్ కొట్టుకుంటూనే ఉన్నారు. వెన్ ఐ వాజ్ 8 years old వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకుని మళ్ళీ ఇద్దరు వేరే వేరే మ్యారేజెస్ చేసుకున్నారు. దే హ్యాడ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ సిన్స్ ఐ వాజ్ 10. 8 years ఏజ్ ఉన్నప్పుడు మా ఫాదర్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. 10 years ఏజ్ వచ్చేసరికి మా మదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు. సో 10 years ఏజ్ నుంచి నేను అటు ఇటు ఫుట్బాల్ ఆడుకున్నారు ఇంకా నాతో. సో మీతో రిలేషన్ ఉంది వాళ్ళిద్దరికి? ఇద్దరు ఉంది, 2 sides. ఇంకా వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండేవాడిని, వాళ్ళ కంఫర్ట్ జోన్లో లేనప్పుడు వాళ్ళకి ఆ ఎన్వైర్న్మెంట్ లేనప్పుడు అటు షిఫ్ట్ అయ్యేవాడిని. సో అట్లా వాళ్ళు మ్యూచువల్గా షిఫ్ట్ చేసేవారు నన్ను. ఓకే. నేను 10th standard వరకు నేను 11 schools మారాను. సో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, నాకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉండేది కాదు, రేపు ఏంటన్నది తెలిసేది కాదు. సో ఆ కండిషన్స్ అన్నీ బ్యాడ్ అనేకున్నా నా ఛాలెంజింగ్ కండిషన్స్ అంటాను. వాటి వల్ల నేను స్ట్రాంగ్ అవుతూ వచ్చాను. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను తొందరగా పెద్దోడు అయిపోవాలనుకునేవాడిని. పెద్దోడు అయిపోయి నాకు నచ్చిన జీవితం నేను బతకాలనుకునేవాడిని. సో తర్వాత పెద్దోడు అయ్యాక నా నచ్చినట్టు బతుకు. ఇలా ఎవరు చూసుకునేవాళ్ళు అంటే? ఓకే, తను అంటే ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఉండడం, స్టేయింగ్? ఒకసారి ఫాదర్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు. ఒకసారి ఫాదర్ ఫ్యామిలీతో ఉండేవాడిని, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మదర్ ఫ్యామిలీతో ఉండేవాడిని. మధ్యలో మా ఫాదర్ సైడ్, మా ఫాదర్ది ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్. అక్కడ మా తాతయ్య, మా నాన్నమ్మ, మా బాబాయ్, మా ఫాదర్ తమ్ముడు, మా బాబాయ్ పిల్లలు లేరు. సో ఒక 3 years అక్కడ వాళ్ళతో పాటు ఉన్నాను కంటిన్యూస్గా. అప్పటి వరకు ఎండాకాలం లేకపోతే మన దసరా సెలవులు వచ్చినప్పుడు, సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళి కలిసేవాడిని. సో నాకు అక్కడ ఎన్వైర్న్మెంట్ నచ్చేది, అక్కడ కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, అక్కడ సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేవాడిని. అలా నా చైల్డ్హుడ్ అలా జరిగింది. 3 years మాత్రం వాళ్ళతో ఉన్నప్పుడు ది బెస్ట్ డేస్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్పగలను. తర్వాత ఇంక మీకు రిలేషన్స్ మీ అమ్మ తరపు నుంచి నాతో తర్వాత ఇంకెవరు లేరు? అదే టీనేజ్ కాలేజ్ అయిపోగానే నేను బయటకు వచ్చేసాను. ఎలా ఉండేది వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నప్పుడు? సపోజ్ మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పిల్లల, మదర్కి కానీ ఫాదర్కి లేరు. ఫాదర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక నా ఏజ్ సన్ ఉన్నామని చేసుకున్నాడు. ఓకే. మదర్కి ఒక సన్ ఉన్నాడు నా తర్వాత. నాకు యాక్చువల్ ఏంటంటే మా ఫాదర్కి 8 years, నా 8 years ఏజ్ ఉన్నప్పుడు ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. 9 years తర్వాత నాకు మొత్తం మదరే. మా మదర్తో నేను సెక్యూర్గా ఉండేవాడిని. ఓకే, నా మదర్ ఉంది, ఓకే అనుకునేవాడిని. సినిమాలు చూసేవాడిని చిన్నప్పటి నుంచి. సినిమాల్లో సాడ్ స్టోరీ చూసి ఇది మన జరగదులే అనుకునేవాడిని. ఎప్పుడు మన జరుగుతూనే ఉండేది. సరే మదర్తో ఉన్నాక ఓకే, నాకు మదర్ ఉంటే చాలు లైఫ్ లాంగ్, ఫాదర్ అవసరం లేదు, ఓకే ఫాదర్ దూరంగా ఉన్నా పర్లేదు అనుకున్నాను. సడన్గా నన్ను ఒక 9 years ఏజ్ ఉన్నప్పుడు థర్డ్ స్టాండర్డ్ అయిపోయింది, 4th standard అయిపోయింది. సడన్గా నువ్వు అసలు మాట వినట్లేదు, నువ్వు చెట్లలోకి వాటిలో పక్షులు తెచ్చేవాడిని ఇంటికి. చిన్నప్పుడు పక్షి పిల్లల్ని తెచ్చి పెంచుకుందాం అనుకునేవాడిని. వాటికి ఏదో బోర్న్విటా వేస్తే చచ్చిపోయేవాడి. సో అట్లా ఏదో వెతుక్కునేవాడిని నేను. అయితే మా మదర్ వీటి సరిగ్గా చదవట్లేదని చెప్పి నన్ను కొండపల్లిలో మాకు తెలిసిన వాళ్ళ హాస్టల్ ఉంటే హాస్టల్లో పెట్టింది 1 year. అప్పటి వరకు నా చదువు అబ్బేది కాదు అసలు. నేను క్లాస్లోనే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని, చదువులో కూడా వీక్. నాకేం తెలియదు, నాకు తెలుగు తప్ప ఏం వచ్చేది కాదు. సోషల్లో 0, మ్యాథ్స్లో 0, ఏదో అర్థమయ్యేది కాదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అప్పుడు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను, నా మదర్కి నిజంగా నేను నచ్చలేదేమో, తను ఇంప్రెస్ చేయాలని చెప్పి ఆ హాస్టల్లోనే అప్పటి వరకు కొండపల్లిలో నాగార్జున విద్యానికేతన్ అని ఒక స్కూలు. ఆ హాస్టల్ హిస్టరీలోనే ఫస్ట్ ర్యాంకర్ ఎవరు లేరు నేను వచ్చే వరకు. కంటిన్యూగా 3 times ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. అప్పటి వరకు చదివే తెలియనివాడిని క్లాస్ ఫస్ట్. ఛాలెంజింగ్గా తీసుకుని నా మదర్ని ఇంప్రెస్ చేయడానికి. అప్పుడు సంక్రాంతి హాలిడేస్కి పికప్ చేసుకోవడానికి వచ్చింది మా అమ్మ. వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చింది. అప్పుడు నా ప్రోగ్రెస్ కార్డ్ అంతా చూసి తను కూడా చాలా హ్యాపీ. అయితే ఇంటికి వెళ్ళాము, అది బస్ దిగాము, ఇంటికి వెళ్తుంటే ఒక అంకుల్ మా ఇంటికి అప్పుడు రెగ్యులర్ వచ్చారు, మంచి ఆయన వస్తున్నాడు. అప్పటి వరకు ఏమండి అని మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు. సడన్గా నువ్వు పాలపేట తీసుకురా, అది తీసుకురా అని మా అమ్మ చెప్తుంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థం కాలేదు, ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏమండి మంచిగా మర్యాద మాట్లాడుకునే వాళ్ళు, నువ్వు అని మాట్లాడుకున్నారు అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, నేను అంకుల్ పెళ్లి చేసుకున్నారా అన్నది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. బట్ స్టిల్ ఐ వాజ్ అ పాజిటివ్ పర్సన్. ఈవెన్ నౌ ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అన్ని పాజిటివ్గా తీసుకుంటా. ఐ వాజ్ హ్యాపీ. ఓకే చేసుకున్నా, ఓకే హ్యాపీ అనుకున్నా.
తర్వాత మా అమ్మని ఎప్పుడు కొట్టేవాడిని, పొట్టలో గుద్దేవాడిని ఎప్పుడు. మా అమ్మని ఫైటింగ్ చేసేవాడిని చిన్నప్పుడు ఆ ఏజ్లో. ఒకసారి అలా కొడుతుంటే కడుపునే కొట్టుకమ్మ, తమ్ముడు ఉన్నాడు లోపల అన్నారు. అప్పుడు నేను ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాను. అంటే లైక్ ఐ వాజ్ టోటల్ ఇన్సెక్యూర్. అప్పుడు ఎంత అన్నారు ఏజ్ మీది? 10 years. ఓకే. 10 years ఏజ్లో అప్పుడు ఇంట్లోంచి పారిపోయి మా డాడీ ఆఫీస్ దగ్గరికి పోయి, నేను నీతో ఉన్నాను, ఆమెతో ఉన్నాను, తాతయ్య వాళ్ళ ఊరిలో ఉంటాను, నేను అక్కడ పంపించండి అని చెప్పొచ్చు. అప్పుడు పంపించారు. అక్కడ మా బాబాయ్తో, మా తాతయ్యతో, మా నాయనమ్మతో ఉండేవాడిని. సో మొత్తం తర్వాత అంతా వాళ్ళ దగ్గర పెరిగాను. 3 years పెరిగాను. తర్వాత మళ్ళీ 10th హైదరాబాద్, ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్. ఇంటర్మీడియట్ వాజ్ మై బెస్ట్ గోల్డెన్ పీరియడ్ ఇన్ మై లైఫ్. నా టీన్ లైఫ్లో +1 +2 గోల్డెన్ పీరియడ్. నేను ఆ టైంలోనే ఎక్కువ సినిమాలు చూసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఆ టైంలో బాగా ఎక్కువ చూసేవాడిని. అండ్ పవన్ కళ్యాణ్ వాజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఒక మిడిల్ క్లాస్ యూత్కి అప్పట్లో ఆయన ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు కానీ, తమ్ముడు, తొలి ప్రేమ ఇలాంటి మూవీస్లో మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఇండైరెక్ట్. సో నేను నల్లకుంట నుంచి హిమాయత్ నగర్కి రూట్ పాస్ తీసుకుని బస్సులో ట్రావెల్ చేసేవాడిని. బస్లో రూట్ పాస్ తీసుకుని ట్రావెల్ చేసి ఒక మంచి పాష్ కాలేజ్, మా కాలేజీలో అందరూ అప్పట్లోనే బైక్లు, CBGలు, కార్లో వచ్చేవాళ్ళు స్టూడెంట్స్. నేను బస్సులో వెళ్ళేవాడిని, మిగతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరం. స్లో మోషన్లో రన్నింగ్ బస్ ఎక్కుతూ కూడా నువ్వు కూడా హీరోరా అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ మా జనరేషన్ మొత్తాన్ని. ఓకే. సో అక్కడి నుంచి నాకు సినిమా లైఫ్లో సినిమా ప్యాషన్, సినిమా పిచ్చి ఎక్కువైపోయి, అంటే నా లైఫ్లో జరిగిన అన్ని మర్చిపోవడానికి సినిమాని నేను ఎంచుకునేవాడిని ఒక ప్రత్యామ్నాయంగా. తర్వాత దాంట్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అదే ఒక లైఫ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు టచ్లో లేరా మీరు? పేరెంట్స్ ఉన్నారా టచ్లో? అంటే లేరు, నేను లేను. నా సినిమా తీసే వరకు మా ఫాదర్తో మాట్లాడేవాడిని కొంచెం. చివరి కలిసింది ఎప్పుడు? చివరి మాట్లాడడం కానీ, చివరి కలిసింది కానీ? అదే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కాల్ చేశారు. 5-6 సంవత్సరాల కింద. ఒక 5-6 మళ్ళీ ఇప్పటివరకు మాట్లాడారు ఏంటి అని వాళ్ళు కూడా అడగరు. అడగరు.